హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. మనం రాఘవేంద్రరావు గారి సుందరకాండ చూసాం, బాపు గారి సుందరకాండ కూడా చూసాం, హనుమాన్ గురించి సుందరకాండ కూడా మనకి తెలుసు కొద్ది గొప్ప. కానీ ఆగస్ట్ 27న ఒక సుందరకాండ రాబోతుంది. ఆ విశేషాలు అందులో యాక్ట్ చేసిన శ్రీదేవి విజయ్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు చాలా చాలా బాగున్నారు. థాంక్యూ సో మచ్ అండి. ఓ మై గుడ్నెస్, నేను నా ఫస్ట్ చూసిన అంటే మిమ్మల్ని ఫస్ట్ చూసిన మూవీ ఈశ్వర్. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ. వాట్స్ ద సీక్రెట్? అచ్చో, సీక్రెట్ ఏం లేదండి. హౌ యు మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్? ఐ డోంట్ నో అండి, నిజంగా తెలీదు. ఐఎమ్ హ్యాపీ మీరు కాంప్లిమెంట్ ఇస్తున్నారని, దానికి చాలా థ్యాంక్స్. బట్ సీక్రెట్ అనే ఏం లేదండి, అంటే కొంచెం కష్టపడి ట్రై చేస్తున్నానండి టు లుక్ the same. No, you need not to dress. See, look at you. Thank you, looking Andy. so gorgeous. And మీరు దీని ముందు సుందరకాండ మూవీ గురించి ఒక ఇది చెప్పారు కదా, చాలా బాగుందండి. వినడానికి ఎంత హ్యాపీగా ఉందో. నిజంగా సినిమా రిలీజ్ అవుతుంది 27th. మీరు ద వే యూ సెడ్ ఇట్, యూనో, దానికి ఆ టైటిల్కి అంత ఒక బ్యాక్డ్రాప్ ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా ఉంది. సో మా సినిమా కూడా ఆ ఫిల్మ్స్ లాగా కానీ ఆ నేమ్కి అంత మంచి పేరు తీసుకుని రావాలి మా సినిమా కూడా. Definitely, we are hoping also అండి. hoping. We are also hoping. Yes. Thank you. So, what is your role అండి in this movie? అంటే డైరెక్ట్గా రోల్ చెప్పేస్తే ఎట్లా కుదురుతుందండి? అంత ఈజీగా చెప్పేస్తామా మా క్యారెక్టర్ ఏంటనేది? I mean, how did you say okay to this role by picking what? యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఈ ఫిలిం స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు కొంచెం షాక్ అయ్యానండి, ద పాయింట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐ సెడ్ కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తానని అన్నాను. కానీ డైరెక్టర్ వెంకీ వచ్చి హీఈస్ వెరీ క్లియర్ ఇన్ వాట్ యూనో, ఆయన మైండ్లో ఏముందనేది. చాలా కొత్త డైరెక్టర్ కానీ అంత ఎక్స్పీరియన్స్డ్గా ఒక స్క్రిప్ట్ చెప్పినట్టు చాలా ఈజీగా చెప్పారు. నాకు అది చాలా నచ్చింది. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హీ సెడ్, మ్యామ్ నమ్మండి, డెఫినెట్గా మీకు చాలా బాగుంటుంది, జస్ట్ ట్రస్ట్ మీ మ్యామ్ అని. యాక్చువల్గా వచ్చి నేను ఐ డోంట్ నో, ఐ జస్ట్ సెడ్ ఓకే, ఐ విల్ ట్రస్ట్ యూ అని చెప్పి ఈ సినిమా ఒప్పుకున్నాను. సో ఐ హోప్ ద ఫిలిం ఇస్ కమ్ అవుట్ వెల్. అండ్ పర్సనలీ నా క్యారెక్టర్ బాగా వచ్చిందని హోపింగ్ అండి. Yeah, we saw the trailer and you were like so cute, innocent. ఆ లుక్స్ని అలా మెయింటైన్ చేస్తున్నారు. ఐ ఆల్రెడీ గివ్ కాంప్లిమెంట్. అది పక్కన పెడితే మీ డాటర్ మిమ్మల్ని ఆల్రెడీ అడగలేదా అంటే, మమ్మీ నువ్వు నాలానే ఉన్నావు, నాలా స్కూల్ యూనిఫామ్లో కనిపిస్తున్నావు, కాలేజ్ యూనిఫామ్లో కనిపిస్తున్నావు అని? లేదండి, యాక్చువల్ ఫర్గెట్, నా డాటర్ అడగడం కాదు, ఫస్ట్ నాకే వచ్చి స్కూల్ యూనిఫామ్ వెయ్యాలని ఫస్ట్ చెప్పినప్పుడు అది డెఫినెట్గా టెన్షన్ అయ్యానండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ వేసుకొని చేయాలని అంటే ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. సో అది కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నింది. అది డెఫినెట్లీ ఐ టుక్ ఇట్ సీరియస్లీ. సో ఆ పోర్షన్ వచ్చినప్పుడు కొంచెం ఐ వర్క్డ్ అ లిటిల్ మోర్ హార్డర్ ఆన్ దట్ బిట్. సో కన్విన్సింగ్గా ఉండాలి, బ్యాడ్గా ఉండకూడదని ట్రై చేశాను. ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు దట్ బిట్. థ్యాంక్ యూ అండి. బట్ ఆ పోర్షన్ వచ్చినప్పుడు, ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఎవ్రీబడి అప్రిషియేటెడ్ అండి. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా, యూనో దట్ వాట్ ఎవర్ ఎంత కష్టపడి చేసామో యూనో దట్ థింగ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ అని ఒక ఇది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసినాక అందరికీ సినిమా గురించి ఒక పాజిటివ్ యూనో ఒక ఫీల్ వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డే మనం యాక్టర్స్ వచ్చి ఒక ఫిలిం బాగుండాలి, సో మ్యాక్సిమం మన ఎంత వీ కెన్ పుట్ ఫర్ ద ఫిలిం అనేది ట్రై చేస్తాం. సో ఐ హోప్ I have done justice to my character. The efforts are appreciable, obviously. So మీ డాటర్ చూసి ఏమన్నారు? ట్రైలర్ని ఏమన్నా చూసారా అసలు మీ డాటర్? డెఫినెట్లీ. ఫస్ట్ నేను స్కూల్ యూనిఫామ్ వేసి షూటింగ్కి వెళ్ళినప్పుడు షీ సా మీ అండ్ షీ వాజ్ లైక్ షీ జస్ట్ స్టార్టెడ్ లాఫింగ్. షీ సెడ్, అమ్మా యూ కెన్ కమ్ టు స్కూల్ విత్ మీ అని. ఐ సెడ్, డెఫినెట్గా నేను స్కూల్కి ఇట్లానే వస్తాను, దే ఆల్ థింక్ నేనే స్టూడెంట్, యు ఆర్ నాట్ ద స్టూడెంట్ అని. షీఈస్ నౌ ఇన్ 4th grade. సో ఇట్ వాస్ వెరీ క్యూట్, ఇట్ వాస్ వెరీ ఫనీ. సో నేను కూడా ఫోటో తీసుకున్నాను యూనిఫామ్లో విత్ హర్. సో నాకు ఒక చాలా పెద్ద మెమరీగా ఉండిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ స్కూల్ యూనిఫామ్ నేను వేసింది నా చిన్నప్పుడు ఫస్ట్ ఫిలింలో, వెన్ ఐ వాజ్ 5 years old. స్కూల్ యూనిఫామ్ వేసి ఆ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేసింది సుందరకాండలోనే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ యూనో. సో అది చాలా కొత్తగా ఉండింది. ఆబ్వియస్లీ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఒక యాక్టర్కి అట్లా రావడం అనేది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈశ్వర్ వచ్చి ఒక 20 years పైన, 23 years ఐ థింక్ అండి ఇప్పుడు. అవును అవును. బల్ల గుద్ది చెప్తున్నా, ఎవ్రీ వన్ విల్ అగ్రీ విత్ మీ.
మీరు ఆ మూవీలో ఎంత ఫ్రెష్ లుక్లో ఎంత యూనో టీనేజ్ గర్ల్ లాగా ఎలా ఉన్నారో ఈ మూవీలో ఇప్పుడు నా ముందు అలానే ఉన్నారు అంటే పీపుల్ విల్ కమెంట్ యా అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్ ఫర్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీలో నారా రోహిత్ గారు ఉన్నారు, తర్వాత మనకి రాధాకృష్ణలో తను ఆల్రెడీ తెలుసు. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళు జూనియర్ ఇంకొకళ్ళు సూపర్ జూనియర్ అన్నట్టు అనుకోవచ్చు మీతో పోల్చుకుంటే. అచ్చో అంత ఎందుకండి, మరి నన్ను ఏదో పెద్ద సీనియర్ యాక్టర్ టైప్లో మీరు బిల్డప్ ఇస్తున్నారు, అంత లేదండి. అయ్యో లేదు. బట్ ఎస్ నారా రోహిత్ గారు యాక్చువల్ నాకు ముందే తెలుసు, లైక్ ఈ మరీ యంగ్ ఏజ్ నుంచే తెలుసు, బికాజ్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు మై బ్రదర్. సో అప్పటి నుంచే తెలుసు. అండ్ వర్కింగ్ విత్ హిమ్ అనేది ఇట్ వాజ్ లైక్ రియలీ నైస్. ఎక్స్పెక్టే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిల్మ్ ఆఫర్ వచ్చినప్పుడు రోహిత్ గారు నాకు ఫోన్ చేయలేదు, డైరెక్టర్ గారే అప్రోచ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఓకే అయినప్పుడు షార్ట్ సెట్కి వెళ్ళే వరకు కూడా ఆయన ఫోన్ చేయలేదు. నాకే డౌట్ అనిపించింది, ఆయననే చేస్తున్నారు ఆ సినిమా, ఇంత బాగా తెలుసు బట్ ఇప్పటి వరకు ఆయన ఫోన్ చేయలేదు, యూనో ఈ క్యారెక్టర్ చెయ్యండి అని అడగలేదు అని ఐ వాజ్ వెయిటింగ్. బట్ దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. హీ సెడ్ నో, మీకు నచ్చి మీకు ఓకే అంటే చేయండి, ఆబ్లిగేషన్ కానీ ఫ్రెండ్స్ సో నా కోసం కానీ లేకపోతే నేను కన్విన్స్ చేస్తున్నాను ఈ క్యారెక్టర్ బాగుంటుంది మీకు అని అట్లాంటిది ఏమీ లేదు. సో ఇట్ వాజ్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ అండ్ హీస్ వెరీ వెరీ నైస్ టు వర్క్ విత్. చాలా క్వైట్ అండ్ సాఫ్ట్, వెరీ కామ్ పర్సన్. మీకు ఫేస్ చూస్తేనే తెలుస్తుంది, నో వెరీ వెరీ నైస్. సో వెరీ పాజిటివ్. అండ్ మా సెట్ మొత్తమే అట్లానే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ యాక్టర్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఎప్పుడు చూసినా ఒక స్మైల్ ఉంటుంది, you know, on all the faces there. So very very nice it was working in this film. ఓకే, ఎక్కడ జరిగిందండి షూట్ అంతా అండ్ ఎన్ని డేస్ జరిగింది? హైదరాబాద్లో ఎక్కువ జరిగిందండి, అండ్ దెన్ వైజాగ్లో కూడా షూట్ చేసాము. సో ఇట్ వాజ్ మిక్స్డ్ ఆఫ్ దాట్. అండ్ ఐ వోంట్ సే టూ మెనీ వర్కింగ్ డేస్ అట్లా లేదు. బట్ ఎస్, మేము యాక్చువల్లీ ఫిలిం యూనో లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సింది, బట్ డ్యూ టు సర్టెన్ రీజన్స్ కొంచెం డిలే అయింది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఏది జరిగినా మంచిదిగా జరుగుతుందని అంటారు. సో వినాయక చవితి రోజు సినిమా రిలీజ్ అవుతుంది అనేది అది ఒక బ్లెస్సింగ్. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ పాజిటివ్. ఏదైనా మనం గణేష వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాము. సో నాకు పర్సనలీ ఈ సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫిలిం స్క్రీన్ మీద నేను చేస్తున్నాను ఫిలిమ్స్. సో అది ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఫెస్టివల్ రోజు రిలీజ్ అవుతుందంటే నాకు దేవుడి నుంచి ఒక పాజిటివ్ సైన్ వచ్చినట్టు నాకు పర్సనలీ అనిపిస్తుంది. డెఫినెట్గా ఇక్కడ నుంచి ఇంకా యూనో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ 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 ఈ ఇంటర్వ్యూ లానే కలుస్తూ ఉండాలి మనం. డెఫినెట్లీ, హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. సో సుందరకాండలో మేము ట్రైలర్ చూసి నేను ఏం డీకోడ్ చేసుకున్నాను అంటే ఐ ఫెల్ట్ లైక్ యు ఆర్ ఎ సీనియర్ టు నారా రోహిత్ గారు. అండ్ అందువల్లే లాస్ట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, అంటే కంపేర్ చేస్తూ ఉంటారు, ఏ సచిన్కి తను చాలా ఫన్నీగా ఉండింది యాక్చువల్లీ, భలే ఉండింది ఆ డైలాగ్. అండ్ లాస్ట్లో సత్య గారు ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చుంటారు, నేనైతే పడి పడి నవ్వాను ఎక్స్ప్రెషన్కి. సో ఈ మూవీలో ఎక్కువగా ఏది మీకు బాగా నచ్చింది? అంటే కామెడీ ఉంటుందా, కథ ఉంటుందా? యూనో ఇట్స్ లైక్ అ పెయింటింగ్ ఇది చూస్తుంటే. సో ఏం ఉండబోతోంది? ఇట్స్ అ ఫిలిం విత్ ఎవ్రీథింగ్ అండి, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంది. అండ్ కామెడీ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇది దట్స్ వాట్ ఐ కీప్ సేయింగ్, ఈ ఫిలింలో కామెడీ సెపరేట్ ట్రాక్ అనేది ఉండదు, చాలా న్యాచురల్గా ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. యూనో వాట్ ఈస్ నీడెడ్ ఆ పార్ట్కి అలా ఉంటుంది. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు. ఇట్స్ అ రామ్ కామ్, ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం. సో డెఫినెట్గా అది అయితే ఉంటుంది. ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం చాలామంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో అందరూ చాలా బాగా చేశారండి. ఈ సినిమాలో హీరోకే ఇంపార్టెన్స్, హీరోయిన్కే ఇంపార్టెన్స్, ఈ క్యారెక్టర్కే ఇంపార్టెన్స్ అని అట్లా కాదు. ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్కి ఒక మంచి ఫినిషింగ్ ఉంటుంది అండ్ కథకి కావాల్సిన క్యారెక్టర్గా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ నైస్ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ డెఫినెట్లీ ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి డైలాగ్స్ కానీ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది నాకు చాలా నచ్చింది. సో డెఫినెట్గా సినిమా వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో మీరు తమిళ్లో కూడా ఇంతే బిజీగా ఉన్నారు, తెలుగులో కూడా చేస్తున్నారు షోస్, అవన్నీ కూడా ఎలా కోపప్ చేసుకుంటున్నారు ఇవన్నీ? అట్లా ఏం లేదండి, అంత బిజీగా డే అండ్ నైట్ వర్క్ అని కాదు. బట్ ఒక్కొక్క స్టేజ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత నార్మల్గా ఉంటుంది. బట్ ఐ వుడ్ లవ్ టు బీ వెరీ వెరీ బిజీ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఇప్పుడు మన ఎంత వర్క్ చేస్తున్నామో అంత మంచిది ఎవరికైనా.
ఆల్వేస్ బీ బిజీ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు పర్సనల్గా ఏది ఇష్టం అంటే యు ఆర్ డూయింగ్ రియాలిటీ షోస్ అవన్నీ కూడా చేస్తున్నారు, మూవీస్ కూడా చేస్తున్నారు, ఫ్యామిలీలో బిజీగా ఉంటున్నారు, మీకు విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ రోల్? ఏదైనా నచ్చే చేస్తాం. సో వీఆర్ డూయింగ్ సో మెనీ అంటే అన్ని నచ్చి చేసిన రోలే. దాంట్లో మోస్ట్ ఫేవరెట్ అని వీ కెన్ నెవర్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఒక మదర్ అనేసరికి అది కంప్లీట్లీ డిఫరెంట్, అది దేంతో మనం కంపేర్ చేయలేము. ఒక వైఫ్ ఇస్ డిఫరెంట్, అ డాటర్ ఇస్ డిఫరెంట్, అండ్ దెన్ బీయింగ్ అన్ యాక్టర్ ఇన్ ఫిల్మ్స్ ఇస్ డిఫరెంట్, టెలివిజన్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఒక యాక్టర్గా ఈ మీరు టెలివిజన్ అండ్ ఫిల్మ్స్ తీసుకుంటేనే దే టూ డిఫరెంట్ కంప్లీట్లీ. వర్కింగ్ స్టైల్ కానీ అండ్ యువర్ వే ఆఫ్ స్కెడ్యూల్స్ అండ్ మీరు వాట్ ఎఫర్ట్ యువర్ పుట్టింగ్ ఇన్ ఇస్ ఆల్సో డిఫరెంట్. సో దానికి ఏ ట్రాక్లో వెళ్ళినప్పుడు దాంట్లో 100% ఇచ్చేస్తే ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ అండ్ డూ దట్ వర్క్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్, అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ టెలివిజన్ ఆల్సో. ఐ రియలీ ఎంజాయ్ బికాస్ దట్ కనెక్ట్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. నేను అది ఎప్పుడు చెప్తుంటాను, మనకి టెలివిజన్లో చేసినప్పుడు the reach to the audience and that connect is very very nice. So I really enjoy doing reality shows lo judging ani all those things. I really like it. yes సో మీరు ఆల్ ఫేజెస్ ఆఫ్ సినిమా చూసారు అనుకోవచ్చు, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఫేజెస్ ఆఫ్ సినిమా చూసారు కదా. సో ఈ ఫేజెస్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ యాజ్ అ చైల్డ్ యాక్టర్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. Yeah, of course, yeah. సో ఆ ఫేజెస్ నుంచి చెప్పండి. సినిమా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. దెర్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్ అని చెప్పాలి. ఫ్రమ్ వర్కింగ్ స్టైల్, ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇట్స్ చేంజ్డ్. నేను ఒక గ్యాప్ తీసుకున్న తర్వాత ఇన్ ఫిల్మ్స్ నేను మళ్ళీ రావడం కూడా షూటింగ్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ద వే దే స్పీక్ ఆన్ సెట్ అండ్ ద బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో ఫర్ ద బెటర్మెంట్ డెఫినెట్గా. అండ్ సో ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనం అప్పుడు చేసినప్పుడు ఆ ఫ్లోలో వెళ్ళాము. ఇప్పుడు దట్ ఆఫ్టర్ అ బ్రేక్ when I came back to this, I did change myself also acting నుంచి అన్ని టు అడాప్ట్ టు ద న్యూవర్ వర్షన్. అది డెఫినెట్గా ఏ యాక్టర్ అయినా అంతే కదా. సో అండ్ ఐ బిలీవ్ ఒక డైరెక్టర్ వచ్చి ఆయనకే తెలుసు 100% ఆ క్యారెక్టర్కి ఏం కావాలో. సో ఐ బిలీవ్ ఇన్ మై డైరెక్టర్ what they want I should do ani. So that changes definitely I did do. And working now has become more fun and koncham it's more easier definitely. Mundu anta caravans leru, అది ఏమి ఉండదు కదా, డ్రెస్ చేంజెస్కి అవన్నిటికీ చాలా కష్టం ఉండేది. సో ఇప్పుడు వచ్చి ఇట్స్ బికమ్ మచ్ మోర్ ఈజియర్ ఇన్ సో మెనీ వేస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ దట్ చేంజ్ ఇస్ దేర్ ఫర్ ద బెటర్. సో ఇది నచ్చింది అనుకోవచ్చు. నచ్చింది ఇది ఇలా మారకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఏమన్నా ఉందా ఇప్పుడు ప్రెసెంట్? బికాజ్ టెక్నికలీ అండ్ లాట్ ఆఫ్ దిస్ సోషల్ ఇది వచ్చింది కాబట్టి అప్పుడు వచ్చి యాక్టర్స్ అంటే అందరూ కలిసి కూర్చుని ఎవ్రీథింగ్ యూస్ టు బీ టుగెదర్. షార్ట్ తర్వాత క్యారవెన్స్కి పోయేది లేదు కదా, లైక్ దూరం పోయేది లేదు, అందరూ కలిసి కూర్చుంటారు, అక్కడే తింటారు, అక్కడే ఉంటారు. సో అది డెఫినెట్గా మారింది. సో దట్ వన్ థింగ్. బట్ ఐ వోంట్ సే ఎందుకు మారింది అని చెప్పలేము, బికాస్ కన్వీనియన్స్ అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అండ్ ఈవెన్ బిగ్ యాక్టర్స్ ఉన్నప్పుడు సెక్యూరిటీ రీజన్స్ కానీ క్రౌడ్ హ్యాండ్లింగ్ అవన్నీ ఉన్నాయి అవుట్డోర్ షూట్స్లో. సో దానికి డెఫినెట్లీ దిస్ ఓన్లీ ఈజ్ బెటర్. బట్ అది కొంచెం మిస్ అవుతున్నాను. దట్ వే ఆఫ్ ముందు టుగెదర్నెస్ వాజ్ మోర్. ఇప్పుడు కొంచెం ఇంకా అది ఫార్మల్గా ఉంది. సో ఇక్కడ ఈ సెట్స్ లో ఎలా అనిపించింది? ఈ లొకేషన్ లో మీరు అందరూ కలిసి యాక్చువల్గా సుందరకాండకి అది అప్లై అవ్వదు, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా అండి. వాళ్ళు అందరూ కలిసి కూర్చుని తింటారు అండ్ పాట్లక్ లాగా. వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది, ఎవరిది అదే చెప్తున్నాను, ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలీదు, అట్లానే ఉంటుంది. అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్, లైక్ ఫ్రమ్ ఆల్ టెక్నీషియన్స్, యాక్టర్స్ టు నార్మల్ ఎవ్రీ టెక్నీషియన్, అందరూ ఒకటేలాగా వాజ్ ట్రీటెడ్ అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ దట్ పాజిటివిటీ డెఫినెట్గా సినిమా చూసినప్పుడు కనిపిస్తుంది. చూస్తాం మేము కూడా. సో మీరు చైల్డ్ యాక్టర్గా చేశారు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సత్యరాజ్ గారితో వీళ్ళందరితో యాక్ట్ చేసే ప్రభాస్ వీళ్ళంతా దే బికేమ్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు. సో అవి చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. డెఫినెట్లీ ప్రభాస్ గారు వచ్చి హీస్ gone to a different level and I think he deserves it. మేము ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఈశ్వర్ టైంలోనే అనుకున్నాం 100% పెద్ద స్టార్ అవుతారని. బట్ ఇంత పెద్ద స్టార్గా ఇంత త్వరలో అవుతారు అన్నప్పుడు చాలా చాలా హ్యాపీ ఫర్ హిమ్. అండ్ హీఈస్ వెరీ వెరీ స్వీట్, డౌన్ టు ఎర్త్. ఇది చాలాసార్లు నేను అన్నాను, అందరికీ తెలిసిందే. సో
చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. ఐ థింక్ సక్సెస్ 1% కూడా ఆయన్ని అస్సలు మార్చలేదు. సో అది చాలా మంచి విషయం. ఇప్పటి వరకు మారలేదంటే ఇంకెప్పటికీ మారారు ఆయన. సో దట్స్ ఎ గుడ్ థింగ్. ప్రభాస్ గారితో చేసిన హీరోయిన్స్ ఎవరైనా సరే ఏమైనా చెప్పాలి అంటే యూనో చాలా ఫీడ్ చేశారు, మా కోసం ఇది తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు అని చెప్తుంటారు. మీకు కూడా ఏమైనా తీసుకొచ్చారు? ఫస్ట్ ఫిలిం నుంచి ఆయనకి ఫుడ్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన తినడం కన్నా ఇంకొకరు తినాలని అది ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీలోనే అది ఉంది. యూనో వాళ్ళందరూ అట్లానే ఉంటారు. సో ఇప్పుడు కాదు, అది అప్పటి నుంచి ఆయనకి ఆ ఫుడ్ అంటే ఇష్టం. సో ఆయన ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంచి ఉంటుంది. మనకు అది తెలియకపోయినా తినకపోయినా ఆయన మాట్లాడుతుంటే చూస్తూ ఉండొచ్చు ఆ ఐటమ్ గురించి ఎట్లా మాట్లాడుతున్నారు అనేది. సో దట్ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్ విత్ హిమ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. సో మీరు తెలుగులో ప్రభాస్ గారితో, తరుణ్ గారితో ఇంకా చాలా మందితో వర్క్ చేశారు అండ్ యు ఆర్ హ్యాపీలీ మ్యారీడ్, హ్యావింగ్ ఎ కిడ్. కానీ వీళ్ళు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. ఇఫ్ యూ వాంట్ టు యునో గివ్ ఎ సజెషన్ టు దెమ్, వాట్ వుడ్ యూ సే? ఐ థింక్ ఎవరికి మనం సజెషన్ ఇవ్వకూడదండి. అది వాళ్ళకి తెలుసు ఏం చేసుకోవాలని వాళ్ళ లైఫ్. అండ్ డెఫినెట్లీ మ్యారేజ్లో వీ షుడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి అండ్ గివ్ సజెషన్స్. బికాస్ ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. సో అది కరెక్ట్గా సెట్ అయినప్పుడే చేసుకోవాలి. కానీ చేసుకోవాలి ఏదో ఎవరో చెప్తున్నారు అని చేయడం అనేది తప్పు. యూనో దట్ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఫర్ యాక్టర్స్ ఆర్ ఎనీబడి, గర్ల్స్ ఆల్సో. యూనో ఏజ్ అయిపోతుంది చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, అట్లా కాదు. You need to make the decision at the right time with the right person. That is very important. ఎందుకంటే ఆ లైఫ్ లాంగ్ you're going to live with one person. సో అది అనేది ఇంకా దాని తర్వాత మన ఫేటే. ఎంత చూసి చేసినా తప్పు కూడా అవ్వచ్చు. సో దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ మ్యాక్సిమం ఒక ఎవరో చెప్తున్నారని చేయడం అనేది తప్పు. సో సజెషన్ అనేది నేను అట్లా చేసుకోండి వద్దు అలా ఏమొద్దు అట్లా నేను చెప్పానండి. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి టేక్ యువర్ టైం కూడా చెప్పకూడదు. ఇఫ్ దే వాంట్ దే విల్ డూ అండి. ఊరికే ప్రెషర్ గురించి ఎందుకు చేసుకోవాలి? ఓకే ఓకే. సో ఫ్యామిలీ మొత్తం, మీ ఫ్యామిలీ కూడా ఫుల్ సినిమాల్లోనే ఉన్నారు కదండి? మామ్, డాడ్, సిస్టర్స్, బ్రదర్ అందరూ కూడా? ఎంటైర్ ఫ్యామిలీ మాకు వచ్చి ఫిలిం ఇండస్ట్రీలోనే. మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్ ఇన్ లా, కజిన్స్, అట్లా చూస్తే ఇండస్ట్రీలోనే అందరూ యూనో దే ఆర్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. అవును, యాక్టర్స్, డైరెక్టర్స్, అట్లానే టోటలీ టెక్నీషియన్స్ అట్లనే ఉన్నారు. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు మీరు? సినిమా అది 100% ఉంటుంది. అంటే అప్పుడప్పుడు అనుకుంటాం టాపిక్ డైవర్ట్ అయ్యి ఎక్కడో వేరే మాట్లాడాలని, మాట్లాడతాం, మళ్ళీ మళ్ళీ సినిమాకి వచ్చేస్తుంది ఎట్లా ఒక రౌండ్ కొట్టి. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్, ఇట్స్ ఆల్వేస్ బిన్ దేర్. అండ్ ఫ్రెండ్స్ కూడా సర్కిల్ చూస్తే సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎక్కువ. సో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఈవెన్ ద ఫ్రెండ్స్ వర్ ఆల్వేస్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్సే అట్లానే వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బిన్ ఫిల్మ్స్ అండి. అచ్చా. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారు చిన్నప్పటి నుంచే ఉన్నారు. గర్ల్స్ అయితే మహేశ్వరి గారు, మీనా గారు, సంగీత గారు, సంఘవి గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ స్నేహ గారు ఇస్ మై వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్. సో వివ్ ఆల్వేస్ బిన్ అ ఫ్యామిలీ. ఆ ఫ్రెండ్స్ అని నేను చెప్పకనా ఫ్యామిలీ అని చెప్తాను. వి ఆల్సో సీ అంటే గెట్ టుగెదర్స్ లాగా చిన్న చిన్న పార్టీస్ విత్ డ్రెస్ కోడ్తో వెళ్తూ ఉంటారు కదా, అవన్నీ ఎవరు ప్లాన్ చేస్తారు? దిస్ డ్రెస్ కోడ్ థింగ్ వచ్చి ఇట్ మైట్ బీ ఫనీ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, బట్ కానీ వీ లైక్ ఇట్ బికాజ్ చిన్నప్పటి నుంచి మమ్మీ ఎప్పుడు మమ్మల్ని ఒకటే డ్రెస్లో అట్లా బయటికి తీసుకెళ్తారు. సో అందరూ యూనిఫామ్ లాగా ఒకటే డ్రెస్లో వేసుకొని బయటికి వెళ్తాం అప్పుడు. సో అప్పటి నుంచి దట్ వన్ అలవాటు వాజ్ దేర్. సో ఇప్పుడు కూడా ఒకటే టైప్లో వేయకపోయినా వీ మ్యాక్సిమం వన్స్ ఇన్ అ వైల్ ట్రై టు డూ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ వీ ఎంజాయ్ డూయింగ్ ఇట్. అండ్ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ మా జనరేషన్కి అది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఫ్యూచర్ జనరేషన్ మా పిల్లలు కూడా వీఆర్ టీచింగ్ దెమ్ దట్. ఎందుకంటే ఎనీ టైమ్ ఫ్యామిలీ బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఆర్ బ్యాడ్ యూ నీడ్ టు స్టిక్ విత్ ద ఫ్యామిలీ అనేది. కలిసి షేరింగ్ థింగ్స్ అండ్ డూయింగ్ థింగ్స్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. యూనో ఈ సింగిల్గా సోలోగా ఉండకుండా యూ షుడ్ యూనో హ్యావ్ దట్ ఫన్ టైమ్ విత్ ఫ్యామిలీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వీ ఎంజాయ్ డూయింగ్ దట్. ఓకే. అంటే ఈ మీటప్స్ కూడా మీరు మహేశ్వరి గారు, మీనా గారు వీళ్ళందరూ చెప్పారు కదా, ఈ మీటప్స్ కూడా యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్లో వెళ్తూ ఉంటారు కదా, అవన్నీ ఎవరు ప్లాన్ చేస్తారు అండ్ ఎంత టైం తీసుకుంటారు ఈ ప్లానింగ్కి? అందరూ అంత లేదండి, ఇంక్లూడ్ అవ్వాలి, ప్లానింగ్ అంత లేదు. బట్ ఎస్, ముందు అంత ఆఫెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు మీట్ నౌ బికాస్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉన్నాము అండ్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్.
బట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్. అండ్ ఈ యూనో సేమ్ డ్రెస్ కోడ్ అనేది కొంచెం తక్కువ, అంత మీరు చెప్పే అంత లేదు. బట్ స్టిల్ వన్స్ ఇన్ అ వైల్ వీ ట్రై టు డూ ఇట్ అండ్ ఇట్స్ ఫన్ అండి. అంత స్ట్రెస్ తీసుకుని చేయము, ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం ఒక కాబట్టి. గ్రూప్ ఉందా? యా వీ హ్యావ్ గ్రూప్స్ అండి. ఏం షేర్ చేసుకుంటారు ఎక్కువ? అన్ని వర్క్స్ ఆర్ మీమ్స్ ఆర్ వాట్? నో అండి, వీ కీప్ మెసేజింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండి. అది వీ కీప్ షేరింగ్ అండ్ we have a lot of fun. Okay, so since you said you have best friends in industry like 5, వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పండి. మీనా గారు, షీ ఈజ్ అ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆ స్టార్డమ్ వాళ్ళు చూసినంత చాలా హీరోయిన్స్కి రాదు, యూనో ఆ రేంజ్ ఆఫ్ స్టార్డమ్ షీ సీన్. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటేలాగా ఉన్నారు. ఓకే, మహేశ్వరి గారు, షీ ఈజ్ ఫన్నీ అండి, చాలా చాలా ఫన్నీగా ఉంటారు. అసలు ఎంత నవ్విస్తారంటే యూ కెనాట్ స్టాప్ లాఫింగ్, షీ ఈజ్ టూ ఫనీ. స్నేహ గారు, స్నేహ గారు ఈజ్ అ డార్లింగ్ టు మీ బికాజ్ ఐ థింక్ షీ ఈజ్ మై వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్. ఎక్కువ మాట్లాడకపోయినా ద కనెక్ట్ ఐ హ్యావ్ విత్ హర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీ హ్యావ్ దట్ వెరీ వెరీ నైస్ బాండింగ్. ఓకే, సో ఖుష్బు గారు. ఖుష్బు గారు మై ఫస్ట్ ఫిలింలో యాక్ట్ చేశాను చిన్నప్పుడు నేను. చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు షీ వాజ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం అండ్ అప్పుడు షీ వాజ్ మై మదర్ ఇన్ ద ఫిలిం. బట్ అందరూ చాలామంది అనుకున్నారు నేను వచ్చి ఖుష్బు గారు డాటర్ లాగానే రియల్గా ఉన్నాను అని అంత మాట్లాడుకున్నారు. సో దాని ముందు నుంచి నాకు తెలుసు, నేను ఐ వాజ్ 5 years old ఆ సినిమాలో. దాని ముందు నుంచే తెలుసు బికాజ్ మమ్మీ డాడీతో చాలా సినిమాలు వర్క్ చేశారు. సో షీఈ్ లైక్ ఫ్యామిలీ, షీ లైక్ మై సిస్టర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు సుందరకాండ తప్పకుండా చూడాలి, ఇది మిస్ అవ్వకూడదు అంటే అది ఏ పాయింట్ అండి, ఏం చెప్తారు ప్రేక్షకులకి? సుందరకాండ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందండి. డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. కామెడీ ఉంటుంది, సాంగ్స్ బాగుంటుంది, విజువల్స్ బాగుంటాయి అండ్ డైలాగ్స్ బాగుంటుంది. దెర్ ఇస్ అ వెరీ సింపుల్ పాయింట్ అయినా అంత మంచిగా చాలా డెప్త్గా చెప్పుంటారు. ఫ్యామిలీతో పాటు మీరు థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. సో ప్లీజ్ డూ వాచ్ సుందరకాండ ఆన్ August 27th ఇన్ థియేటర్స్. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఈ ఇంటర్వ్యూ. మరి మూవీ కోసం అయితే వెయిట్ చేద్దాము. 27th రిలీజ్ అవుతుంది కాబట్టి చూసేద్దాం.